నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి ప్రతి ఒక్కరు ఆసక్తి నెలకొందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. మరి దీనిపై కూడా గతంలో కూడా మనం చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈసారి కూడా మరి ఇప్పుడు మైనారిటీ ఓట్లు, ప్రత్యేకించి మైనారిటీ ఓట్ల గురించి మాట్లాడుతున్న పరిస్థితి. మరి వాళ్ళు ఎటువైపు ఉన్నారనే దాన్ని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. లేదండి, ఏది పని చెప్పలేదు, దేనికి కూడా రాలేదు. అందుకనే మా మేడం గెలిపించాలి అని ఉన్నారు. మాగంటి గోపీనాథ్ గారి వైఫ్, మాదండి గోపీనాథ్ వైఫ్. ఇప్పటిదాకా ఏమి రోడ్లు లేవు, వాటర్ లైన్ రైట్ గా లేదు, కరెక్ట్ గా. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మైనారిటీ వాళ్ళకి ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయా మీకు? లేదు, రావట్లేదు. బీఆర్ఎస్ కలుస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత మరి టికెట్ బీఆర్ఎస్ లో వాళ్ళ వైఫ్ కి ఇవ్వాలని చెప్పేసి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ చూసుకున్నట్టు? డెవలప్మెంట్ మాగంటి గోపీనాథ్ 3 సార్లు డెవలప్ అయినందుకే 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామండి. మళ్ళీ మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ సునీత మేడం గెలిపించుకుంటే ఇంకా డెవలప్ ఉంటుంది, ఆయన పేరు ఇంకా నిలబడుతుంది. సానుభూతి ఓట్లు పెద్దగా పడవు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు కదా. సానుభూతి ఓట్లు చాలా ఉన్నాయి. కొంతమంది తెలియని వాళ్ళు గిట్టని వాళ్ళు వాగుతానే ఉంటారు, మనం పట్టించుకోవాలి. గోపీనాథ్ ఉన్నప్పుడు బస్తీలలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ 34% మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఏది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. బస్తీలలో డెవలప్మెంట్ అంతగా జరగలేదని చెప్పేసి కూడా గతంలో ఒకసారి సర్వే చేసినప్పుడు మాట్లాడిన పరిస్థితి కూడా చూసినాం. ఏ బస్సులో చెప్పారండి, ఎక్కడ చెప్పారు, ఏ డివిజన్ లో చెప్పారు చెప్పండి? 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్ లో డెవలప్ కాలేదని ఎవరు చెప్పారు? చెప్తే కాంగ్రెస్ వాళ్ళు ఆపోజిట్ గా చెప్పిండాలి, అంతేగాని డెవలప్ చేయకపోతే ఎలా 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుస్తారు? డెవలప్ చేసినందుకే కదా. రోడ్లే కానీ, వాటరే కానీ, కరెంటే కానీ. కరోనా వస్తే 2 పూటల భోజనాలు పెట్టాడు, బియ్యాలు ఇచ్చారు. వరద బాధితులు వస్తే ఇంటింటికి 10,000 ఇప్పించాడు. అన్నిటికీ ఆయన ప్రతి ఒక్క స్కీము దగ్గరుండి తన సొంతం చేతులతో చేశాడు కాబట్టి ఈరోజు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచాడు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన చేసిన సహాయమే సానుభూతిలో 75% ఓట్లు ఉన్నాయి, ఇది ఖచ్చితం. సానుభూతి ఓట్లు ఎక్కువ బీఆర్ఎస్ కి పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కి ఉన్నాయి. ప్లస్ బీఆర్ఎస్ చేసిన డెవలప్మెంట్, బీఆర్ఎస్ చేసిన పనులు, అభివృద్ధి కూడా ప్రజల్లో బాగా గట్టిగా నమ్మకం నాటిపోయింది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి క్యాండిడేట్ అంటే ఒక సునీత గారే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారా? ఎవరు లేరు, సునీత మేడం గారు ఒకరు, ఆమె ఒకటే. ఆమెనే మేము దగ్గర ఉంటాం, ఆమెను బాగా గల్లీ గల్లీ డోర్ టు డోర్ తిప్పుతాం, మహిళలు అందరం సహకరిస్తాం. మళ్ళీ మాగంటి గోపీనాథ్కి మా జూబ్లీ హిల్స్ తరఫున ఆయన పేరు మీద మళ్ళీ బీఆర్ఎస్ జెండా అంకితం ఆయనకు మేము గిఫ్ట్ గా ఇస్తామని నేను కోరుకుంటున్నాను. కాంగ్రెస్ గురించి అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ వచ్చి ఏం చేశారండి? ఆయన ఏం చేశారు చెప్పండి? 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీల్లో ఒకటన్నా అమలు చేశారా? చేశారు, అరకొర చేశారు. ఆటన్నాలో 25% చేశారు, ఇంకా 25% ఏవి డెవలప్ లేదు. వాటరు సరిగ్గా ఇప్పుడు వస్తలేదు, అంటే కరెంటు పోతుంది. ఏం చేశారండి వాళ్ళు డెవలప్ చెప్పండి? కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఎంబడి తులం బంగారు ఇస్తామన్నారు, ఏడిచ్చారు? పింఛన్లు ఇస్తా అన్నాడు, ఇవట్లా. ఈ నెల పింఛన్లు వచ్చే నెల ఇస్తున్నారు, ఏం డెవలప్ చేశారు చెప్పండి? నేను విన్నది. ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. మహిళకి ఏదైనా ప్రతిదానికి అండగా ఉండేవాళ్ళు. ఏ ఫంక్షన్, ఏ పండగ వస్తుందన్నా కానీ ప్రతిదానికి అసలు ముందండుగా ఉండి ఆడవాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి బతుకమ్మ పండగ అయినా సరే, ఉమెన్స్ డే అయినా సరే మంచిగా సెలబ్రేషన్ చేసేవాళ్ళు. ఆయన లేని నోటు మాత్రం ఇప్పుడు బాగా కనిపిస్తుంది మాకు. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, బతుకమ్మలని, ఉమెన్స్ డే అని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ప్రతి దానికి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసేవాళ్ళు ఆయన మాకు బాగా. బతుకమ్మ చీరలు వచ్చాయా ఈసారి? ఇంతవరకు లేదు. ఆయన ఉంటే ఎప్పుడో ఈ పాటికి వచ్చేసేవి. ఇంతవరకు బతుకమ్మ చీరలు లేవు, ఈ బతుకమ్మ ప్రోగ్రామ్స్ కూడా లేవు. సంవత్సరానికి మాకు ఏది లేదన్నా అంటే గిఫ్ట్ గురించి ఆశ కాదు, గిఫ్ట్ ఏదో ఒక టూ ప్రోగ్రామ్స్ కి గిఫ్ట్ అరేంజ్ చేసేవాళ్ళు. మాకు అది లేదు, మాకు ఒక ఎంజాయ్మెంట్ లేదు. ఎప్పుడు వంటింట్లో గిన్నెలు కడుక్కుంటూ, ఇల్లు ఉడుచుకుంటూ, తుడుచుకుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది బయటికి తీసుకొచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట సార్. ఏదన్నా ఫంక్షన్ ఉందన్న పిలవంగానే బయట వాళ్ళు వీళ్ళ ఫంక్షన్లకు ఎందుకు రావాలని కూడా అసలు అనుకునేవాళ్ళు. ప్రతి ఫంక్షన్కి పిలవంగానే అటెండ్ అయ్యేవాళ్ళు. చాలా బాగా ఇదిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ ఇక్కడ ఓట్లు ఏ పార్టీకి పడే అవకాశం ఉంటది అంటారు? బీఆర్ఎస్ కే పడతాయి. ఎట్లా బీఆర్ఎస్ కి? ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటది కదా.
కాంగ్రెస్ రాకముందు కూడా వచ్చినాక కూడా ఇక్కడ బీఆర్ఎస్ఏ వచ్చింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ వచ్చింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ఏ కంపల్సరీగా వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గట్టిగా పోటీ కాంగ్రెస్ లో ఎవరిని నిలబెట్టినా గానీ గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ ఉన్నారంటారా? లేరు, ఉన్నా కానీ రాదు, బీఆర్ఎస్ఏ వస్తుంది పక్కా. నమ్మకం ఏంటి? మాకు నమ్మకం అంతే, ఇంకా అన్న అంటే నమ్మకం. గోపీనాథ్ గారు చనిపోయారని చెప్పేసి ఆ సానుభూతి ఓట్లన్నీ ఇప్పుడు ఒకవేళ క్యాండిడేట్ సునీత గారిని నిలబెట్టినా గానీ ఆ సానుభూతి ఓట్లన్నీ పడతాయని చెప్పేసి అంటున్నారా? పడతాయి, పక్కా పడతాయి. అసలు అన్న ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ 3 సార్లు ఇక్కడ ఇదే వచ్చింది కదా, మాగంటి గోపీనాథ్ అన్నే వచ్చాడు, ప్రతిసారి ఆయనే వచ్చారు. మొన్న కూడా ఆయనే కదా వచ్చారు. ఇప్పుడు ఈ సునీత గారి వల్ల కొంచెం ఇదవుతుంది అని ఆశిస్తున్నాం. నమస్తే అమ్మ, మీ పేరు? పార్వతి. ఇదే కాన్స్టిట్యున్సీలో ఉంటున్నారా? అవునండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? ఆయన తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాం. ఈ కాంగ్రెస్ వచ్చింది, హిందీ బీజేపీ దాంట్లో వచ్చిన కానీ సార్ మాగంటి గోపీనాథ్ గారి గురించి అంటే ఆయన అంటే ఏం చెప్పాలి, ఇంకా చెప్పడానికి కూడా ఏమి ఉండవు. ఏదైనా కావాలని ఆయన దగ్గరికి వెళ్తే వెంటనే చేసేవాడు. అన్న నీళ్ళు రావట్లేదంటే ట్యాంకర్ పంపించేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గురించి అంటే ఏం చెప్తారు? వస్తున్నాయి ఆ సంక్షేమ పథకాలు, ఎట్లా ఉంది కాంగ్రెస్? లేదండి, అసలు మాకేం లేదు. ఏది స్త్రీలకు 2500 ఇస్తారన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎవరికి వస్తుంది, ఎవరికి లేదు. కరెంటు బిల్లు 0 బిల్ అయినా 0 బిల్ ఎవరికి ఎక్కడైనా ఒక్కడికి వస్తుంది, అసలు రావట్లేదు. ఏం చేస్తారు ఆయన? ఏం చేయట్లేదు. ఏమన్నారు పథకాలు అన్నారు, ఏం పథకాలు ఇచ్చారు? ఏం పథకాలు ఇవ్వలే. అసలు ఇది పెన్షన్ పెంచుతా అన్నారు 4000 వెంటనే, ఎక్కడ పెంచారు? అసలు పెంచదు, 2000. అదైనా పోయిన నెల, ఈ నెల లాస్ట్ నెల అట్లా ఇస్తున్నారు. ఆయన ఉండగా అయితే 1st తారీఖు పడిపోయేది. నమస్తే అన్న, మీ పేరే? నా పేరు ఇస్మాయిల్ అమ్మ. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మైనారిటీ ఓట్లు కూడా ఒక 35% వరకు ఉన్నాయి ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఒకవేళ కాంగ్రెస్ కనుక అజారుద్దీన్ నిలబెడితే మీ ఓట్లు ఆయనకి పడే అవకాశం ఉంటుందంటారా? మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,80,000 ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఆ ఇండియన్ కెప్టెన్ అజారుద్దీన్ అనబడే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. అందులో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2 పరాయాలు ఎమ్మెల్యే గెలిచిన శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గెలిచి ఆయనకు 35.8% అజారుద్దీన్కి వచ్చింది పర్సంటేజ్ ఓటింగ్. బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారికి 46.9% ఓట్లు వచ్చినాయి అమ్మ. ఇప్పుడు మొన్న కూడా ఆయన ఢిల్లీలో పైరవీలు చేస్తుండు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వరి, మళ్ళీ నాకు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ గెలుస్తా అని చెప్పేసి అంటుండు. ఈ జూబ్లీహిల్స్ మైనార్టీ గురించి చూసుకుంటా పోతే మనకు కాంగ్రెస్ పార్టీలో హిందుత్వం అనేది ఉన్నది, హిందూ ఓట్లు ఉన్నాయి, మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఈ మధ్యలో ఏంటంటే బీజేపీ బలపడుతుంది. అజారుద్దీన్ గారు కూడా అట్లనే చేశారు. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ అంటున్నారు కదా, సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? మాగంటి గోపీనాథ్ గారు ఫస్ట్ టైం ఆయన టీడీపీలో విన్నింగ్ అయినప్పుడు ఆంధ్ర సెటిలర్ ఓట్స్, ఓట్ బ్యాంకు ప్లస్ సినీ కార్మికుల ఓట్స్, ఆయనకి చౌదరి కమ్మ అనేది అన్నీ కలిసి వచ్చినాయి అమ్మ. తర్వాత తన నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు ఆయన ప్రజలకు ఇచ్చిన మాట కొరకు కండువా చేంజ్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే కొన్ని పనులు అయితే అయినాయి. ఇప్పుడు నాలా 30 సంవత్సరాల ఏ బ్లాకు, బి బ్లాకు అవన్నీ ఎప్పటి నుంచో వచ్చిన దశాబ్దాల క్రితం ఉన్న సమస్య అది. ఇది ఒక ప్రాంతీయ పార్టీ ఏంటంటే ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఓన్ డిసిషన్, ఓన్ బడ్జెట్. మీరు ఏదో ఒక చిన్న కార్యక్రమం చేయండి, ప్రజల మధ్యలోనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు ఆయన. ఏదో సంథింగ్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్, బతుకమ్మ ప్రోగ్రామ్ అంటారు, గిఫ్ట్ ఉట్టి చేతులతో మా ఆడపడుచులకు మా ఆడపిల్లలకు ఎందుకు ఉట్టి చేతులతో పంపించాలి, ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తే అయిపోతుంది కదా అని. కొంతమంది ఏమంటారు అంటే ఈ చైనా బజార్లో దొరికి 65 రూపాయల డబ్బా అంటారు. ఇప్పుడు అడిగితే 10 రూపాయలు ఇవ్వని లోకం ఇది. ఆయన 65 రూపాయల డబ్బా అయినా సరే ఒక 3,000 4,000 డబ్బాలు అయితే వస్తుండు కదా మహిళలకు. అది ఆయన గుర్తింపు పోయింది అనమాట. ఎక్కడి నుంచో వస్తాడు ఆంధ్రోడు, ఏమో చేస్తాడు, ఏం చేయడు కాదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్నది ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి ఒక 3 నెలలు అవుతుంది. ప్లస్ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన మిడిల్ క్లాస్ పబ్లిక్ అయితే ఏం ఇబ్బంది పెట్టలేదమ్మా. ఏదైతే ఈ బీజేపీ కాంగ్రెస్ అని చెప్పేసి అంటారో ఆ లీడర్లకే ఇబ్బంది పెట్టిండు. ప్రజల మధ్యలోనే ఉన్నాడు. వాళ్ళ భార్య గారు గౌరవ మాగంటి సునీత గారు ఇప్పుడు కేటీఆర్ గారు డిక్లేర్ చేసిరు. ప్రజలు మళ్ళా ఆమెకి పట్టం కట్టి అసెంబ్లీలో అడుగు పెట్టిస్తారు. నమస్తే. ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇప్పుడు మైనారిటీ ఓట్లన్నీ కూడా అజారుద్దీన్ అనే క్యాండిడేట్ ని నిలబెడితే ఆయనకు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారు?
మేడం ఇప్పుడు ఆయన కంటే కష్టం మేడం. నవీన్ యాదవ్ అంటే ఆయన మంచిగా వర్క్ చేస్తుండు, గ్రౌండ్ వర్క్ నాకు బాగుంది. ఆయన వస్తేనే బాగుంటుంది. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కూడా సునీత గారి పేరు వినిపిస్తుంది. ఆ సానుభూతి ఓట్లనే పడే అవకాశం ఉందంటారా? మేడం వాళ్ళకైతే ఇక ఓట్లు వస్తాయో రావో తెలియదు మేడం, కానీ కాంగ్రెస్ అంటే ఎవరైనా ఇప్పుడు పని చేస్తుంది కదా, కాంగ్రెస్ పని బాగుంది, దానివల్ల కాంగ్రెస్కే ఇస్తారని అది ఉంది మేడం. కాంగ్రెస్ వచ్చిన కాంచి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందా? జరుగుతుంది కదా మేడం. ఇవాళనే మన చైర్మన్ వచ్చారు, ఈ డ్రైనేజ్ లైన్ మొత్తం కొత్త లైన్ వేపిస్తున్నారు. మొత్తం అక్కడ జిలేబీ బండి కాడి నుంచి మొత్తం అక్కడ వరకు కొత్త లైన్ వేపిస్తున్నారు. మన బస్సులో కొత్త లైన్ వేపిస్తున్నారు. ఇవాళనే వచ్చి చెప్పిపోయింది అన్ని అంతా. చెప్పిన పనులు మంచిగానే అవుతున్నాయి మేడం, బాగా చేస్తారు. కాంగ్రెస్ నుంచి ఏ క్యాండిడేట్ ఉన్నా కానీ కాంగ్రెస్ గెలుస్తుంది. నవీన్ యాదవ్ ఎక్కువ అంటే నవీన్ యాదవ్ చాలా మంది నవీన్ యాదవ్ అంటారు. నవీన్ యాదవ్ ఉంటేనే బాగుంటుంది మేడం. ఆయన యూత్లో మంచిగా అందరిని కలుపుకొని నడుస్తాడు. ప్రతి పండుగ ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఉంటే వస్తాడు, అన్న చెప్తూనే వస్తాడు. ఇక్కడ దగ్గర ఇల్లు ఉంది, చెప్పంగానే వస్తాడు. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ అని అనుకుంటారు, మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందేమో. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ లేదు, వాళ్ళు పనిచేయరు, గవర్నమెంట్ వాళ్ళు ఉంది, వాళ్ళు గెలుస్తారు. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యే అండి ఇక్కడ. ఇప్పుడు ఆయన చేసింది ఏం లేదు. ఇప్పుడు ఏమో వీళ్ళు వస్తే వీళ్ళనే చేస్తారేమో అని వేస్తారు ఓట్లు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏం డెవలప్మెంట్ జరగలేదు ఇక్కడ. ఏం చేయలేదు, రోడ్లు అక్కడనే ఉన్నాయి. అక్కడ మా బస్సుగా ఏం చేసిండు, ఏం చేయలేదు. మాది అంబేద్కర్, ఏం చేసినాం, ఏం చేయలేదు. అంతే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఇక్కడ మరి? చూడాలి మరి, గెలిస్తే ఇట్లా ఏం చేస్తారు కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికి ఇచ్చిరమ్మా సీట్ ఇది? నవీన్ యాదవ్ పేరు వినబడుతుంది. మాకు అదే కావాలి, ఆయననే కావాలి మాకు. ఎందుకు నవీన్ యాదవ్ బాగా చేస్తారు అనుకుంటున్నారు? కొత్తగా ఇప్పుడు వస్తే మాకు ఏదైనా దగ్గర ఉంటుంది, మాకు పోయి మా అన్న కొడుకు మేము పోతాం, ఏదో ఒకటి అడుగుతాం. ఎట్లా ఉంది ఇక్కడ జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ ఉందంటారు? మాకు రూలింగ్ లో నవీన్ అన్న కాంగ్రెస్ ఉంది. మాగంటి గోపీనాథ్ గారు ఒక 3 టైమ్స్ ఉన్నారు కదా. మాకు ఎంతున్నా ఏం అండగా ఉన్నా అన్న నవీన్ అన్న అండగా ఉండే. మాకు ఏం ఎమర్జెన్సీలు ఏమన్నా అయినా, ఏ రాత్రి ఆది రాత్రి ఏమన్నా అయినా కానీ ఫోన్ చేస్తే మాకు నవీన్ అన్న అందుకుంటుండే. వచ్చి ఏమున్నాయి మన మా ఇంట్లో ఏమైనా ఆపదలు ఉన్నా ఏమున్నా నవీన్ అన్న ముందు ఉంటాడు. ఒక అన్నగా మాకు ముందుండి నడిచేటంటే నవీన్ అన్న. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి సీటు నవీన్ యాదవ్ కి కాకుండా ఇంకా వేరే ఎవరికైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఒకవేళ ఇస్తే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? లేదు, కాంగ్రెస్ నుంచి ఇవ్వాలని కూడా మాకు నవీన్ అన్నకి ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. నవీన్ అన్నకి ఇవ్వాలా, మేము నవీన్ అన్నకి ఇప్పించి మేము గెలిపించుకుంటాం మా నవీన్ అన్న. అది పక్క. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు 3 టైమ్స్ ఉన్నారు, ఆయన 3 టర్మ్స్ ఉన్నారు. సో ఎట్లా ఉంది అప్పుడు డెవలప్మెంట్? అప్పుడైతే అంత ఏం లేకుండే, అప్పటి నుంచి ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. మా నవీన్ అన్న వస్తే మేము చేపించుకుంటాం. మా నవీన్ అన్న చేస్తాడని మాకు ఒక ఓఫ్ ఉంది నవీన్ అన్న. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటున్నారు. రీల్స్ మైనస్ అంటే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కాంగ్రెస్ బాగుంది, కాంగ్రెస్ మీకు అనుకూలంగా ఉంది, అందరూ కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పేసి అని అంటున్నారు. అందువల్ల ఇక్కడ స్థానికులుగా ఎవరు ఉంటున్నారో ఆ అభ్యర్థికి వారికి ఇస్తే తప్పనిసరిగా ఆయన గెలుస్తారు. ఇతర ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు వాళ్ళకి పోటీ చేశారనుకోండి, వాళ్ళు ఇస్తే గెలవలేరు. ఎందుకంటే స్థానికంగా ఉన్న వారితోనూ మీరున్నారు, మీరు ఎదురుకుండా మాట్లాడి గమ్మున అడగటానికి వస్తుంది. ఎక్కడో ఉన్న మనిషికి దగ్గరికి వెళ్ళి మనం ఏం అడుగుతాం? ఆయన ఏమి నువ్వు నాకు ఓటేసావు అని అడుగుతాడు ఆయన. అట్లా కాకుండా స్థానికులు ఎవరైతే ఉంటున్నారో వారికి కాక సీట్ ఇస్తే కాంప్రమైజ్ కంపల్సరీ మంచిగా గెలుస్తుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎవరికి సీట్ ఇచ్చినా కానీ గెలిచే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ ఉందమ్మా. అది ఇప్పుడు 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు వాళ్ళ భార్య పేరు వినిపిస్తుంది. భార్య పేరు ఏంటంటమ్మా, అందరూ అనరు కదా, ఆవిడకే వేస్తామని చెప్పేసి అందరూ అనరు కదా. ఏదో కొంతమంది అంటారు ఏంటండి. ఎలక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కూడా ఇటు ఓటు చేసే అవకాశం ఉంటుంది కదా. అది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కూడా నవీన్ యాదవ్ పేరు బాగా వినిపిస్తుంది. ఎట్లా ఉంటారు అంటే గ్రౌండ్ లో తిరుగుతారా? నవీన్ యాదవ్ నా దగ్గర పుట్టిన దగ్గర నుంచి తెలుసు ఆయన నాకు. నేను ఇక్కడ 46 years నుంచి ఉన్నాను నేను ఇక్కడ ఈ ఈసుగూడ బస్తీలో. అది 46 years నుంచి కూడా నేను ఉన్నాను. అందరూ ఆయన తెలిసి చాలా మంచి అబ్బాయి. చెప్పాలంటే ఎవరితో పేచీలు కానీ గొడవలు కానీ ఏమి ఉండవు. మంచిగా సైలెంట్గా ఉంటాడు. ఎవరు అడిగినా సరదాగా మాట్లాడతాడు అతను. అది మంచిగా ఉంటాడు.